యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచయాల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానం, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందిడి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. పశ్చాత్తాపడండి అనేవి బైబిల్లోని అతి ప్రాముఖ్యమైన మాటలు. ఈ 2 పద రూపాలు బైబిల్లో 70 కంటే ఎక్కువ సార్లు కనిపిస్తాయి. పశ్చాత్తాపం అంటే మనసు, హృదయం పూర్తిగా మారడం, దానివల్ల ప్రవర్తనలో మార్పు కలగడం. యోహాను, యేసు ప్రభు, ఆయన శిష్యులు ఈ పదాన్ని వాడిన అర్థం ఇది: చెడు తలంపుల నుండి, చెడు క్రియల నుండి దేవుని వైపు తిరిగి ఆయన వాక్కును ఆయన సంకల్పాన్ని తమ జీవన సూత్రంగా స్వీకరించడం. బైబిల్ వర్ణించే నిజమైన పశ్చాత్తాపం ఒక వ్యక్తిలో తాను చేసిన పాపాలకు విచారాన్ని కలిగిస్తుంది, పాపము నుంచి విడుదల కావాలన్న కోరికను పుట్టిస్తుంది. ఆయన్ను ప్రభువుగా, రక్షకుడుగా, ముక్తిదాతగా స్వీకరించడమే పశ్చాత్తాపం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, మేము పాపముల విషయమై పశ్చాత్తాపడి మేము చేసిన ప్రతి పాపములను విడిచిపెట్టి మా మనస్సుని మార్చుకొని, మా హృదయంలో ఉన్న చెడ్డ తలంపులన్నిటిని మార్చుకొని నీ నిత్య రాజ్యమునకు వారసులమగినట్లుగా నీ కృప ద్వారా మమ్మల్ని అందరినీ బలపరచమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.